హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జశ్వంతి. వెల్కమ్ టు మై ఛానల్ దర్శ్ యూనివర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ మామూలుగా జరగట్లేదు. ఒకసారి చూడండి మీరే. అసలు ఈ కపుల్ డ్యాన్స్ చూసారా? ఎంత బాగా చేశారో. వీళ్ళ డ్యాన్స్ చూడగానే నాకు కూడా మా హస్బెండ్తో డ్యాన్స్ చేయాలనిపించింది. మా హస్బెండ్ ఇలా పబ్లిక్లో డ్యాన్స్ చేయడం అంతగా ఇష్టపడరు. నాకు తెలిసి మేమిద్దరం లాస్ట్ డ్యాన్స్ చేసింది మా సంగీత్లోనే. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఖచ్చితంగా ఏ ఈవెంట్ ఉన్నా పార్టిసిపేట్ చేసేదాన్ని. స్టేజ్ ఫియర్ అంతగా ఏం లేదు నాకు. మా బాబుకి కూడా అలాగే స్టేజ్ ఫియర్ ఉండకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్లో మా బాబుతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించాలనుకుంటున్నాను. ఈవెంట్కి ఫ్యూ డేస్ ముందు ఇంట్లోనే ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నా. అవునా అవునా నువ్వు ఎవరిని సబ్స్క్రైబర్స్ చూసి అంటున్నట్టు ఉంటుంది. ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్గా. దర్శ ఏం చేస్తున్నాడు? వాడిని పడుకోబెట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం పాపం. జస్ట్ అప్పుడే మేమందరం ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళొచ్చాము. టైం కూడా ఆల్మోస్ట్ 11:15 అలా అవుతుంది. సో ఫ్యామిలీ అంతా బాల్కనీలో నుంచే ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. వీళ్ళు ఎన్ని డేస్ హార్డ్ వర్క్ చేసుంటారో, ప్రాక్టీస్ చేసుంటారో క్లియర్గా అర్థమవుతుంది. కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా, ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా పర్ఫెక్ట్గా చేశారు అందరూ. ఇంతకీ వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. వీళ్ళంతా హై స్కూల్ పిల్లలు. ఈలోగా ఈ డీజే సౌండ్స్ వల్ల మా దర్శు లేసేసాడు. వాడు లేసాడని హ్యాపీగా ఫీల్ అయినా వాడు కొంచెం క్రాంకీగా ఉండేసరికి కొంచెం బాధేసింది. స్లీప్ డిస్టర్బ్ అయితే పిల్లలు క్రాంకీ అయిపోతారు కదా, అందుకే మా వాడిని డ్యాన్స్ చేసి చీరప్ చేస్తున్నాను. చూసారా, అందరు ఒక్కసారిగా లేచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. చూస్తేనే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఇట్స్ ఓకే, నేను మా దర్శతో ఎంజాయ్ చేశాను బాల్కనీలోంచి.